Hi students, welcome to Karunya Physics classes. Now IP 4 marks series lo, so electric charges and fields lo ma 4 marks o question guarantee. దాంట్లో క్వశ్చన్ ఇక్కడ డీల్ చేస్తున్నాం చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ అన్నాడు. సో డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్. నేను ఈ క్వశ్చన్ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, ఏ పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయో ఆ పాయింట్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక్క ట్రై ఈజీగా మీరు 4 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు నాన్న. సరే ఏంటి సార్ నాన్న, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ దిస్ వన్? నాన్న ఫస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏంటి నాన్న? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్తాము? ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ placed at that point, what to call it as an intensity of electric field అంటాం. సో మీరు ఏ బుక్ తీసుకున్నా సింపుల్ గా ఒక పాయింట్ డెఫినేషన్ రాసేస్తాడు. ఏం చెప్తారు సార్? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ పాయింట్ చార్జ్ ప్లేస్డ్ అట్ ఏ పాయింట్ అంటాడు. అది చాలా మందికి అర్థం కాదు. అసలు ఇంటెన్సిటీ అంటే ఏమి? స్ట్రెంగ్త్ అని అర్థం నాన్న. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక చార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, ఆ స్ట్రెంగ్త్ ని ఇంటెన్సిటీ అంటారు నాన్న. సరే ఎట్లా చేస్తుంది సార్? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక చార్జ్ మీద ఎలా ఫోర్స్ అప్లై చేస్తుంది సార్? దాన్ని ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది సార్? ఆ ఎంత అనే వాల్యూనే ఇంటెన్సిటీ. సో ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ placed at a point, what to call it as an intensity of electric field. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక చార్జ్ మీద ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది సార్? చూడన్న సింపుల్ గా ఏం చేస్తాం సార్ అంటే, లెట్ us కన్సిడర్ ఏ చార్జ్ నాన్న ఇన్ ద స్పేస్. సో ఒక ఛార్జ్ తీసుకుంటాం, మామూలుగా ఐసోలేటెడ్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్ అన్న. సో నీ కన్వీనియన్స్ కోసం, నీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. సో నేను ఒక స్పేస్ లో ఒక ఛార్జ్ తీసుకుంటాను అన్న. ఈ ఛార్జ్ యొక్క వాల్యూ, ఈ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉంటుందో అంత ఫీల్డ్ దీని చుట్టూ క్రియేట్ అవుతా ఉంటుంది నాన్న. సో ఇక్కడ ఈ ఛార్జ్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో దాని చుట్టూ రైట్ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతా ఉంటుంది. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఫీల్డ్ నాన్న. సో ఈ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉందో దాని యొక్క వాల్యూని బేస్ చేసుకున్నా. సో హియర్ సమ్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. దీన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం, ఎందుకంటే ఎలక్ట్రిక్ చార్జ్ క్రియేట్ చేస్తా ఉంది. ద స్పేస్ అరౌండ్ ద చార్జ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫీల్డ్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ఒక స్పేస్ ఉందనుకోండి, ఒక రీజన్ ఉందనుకోండి, దాన్నే ఫీల్డ్ అంటాం. సో ఇది ఎలక్ట్రిక్ చార్జ్ చుట్టూ ఒక ఫీల్డ్ ఉంది కదా, స్పేస్ ఉంది కదా, దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసిందన్న. ఎవరు క్రియేట్ చేశారు సార్? దిస్ చార్జ్. ఎంత ఫీల్డ్ క్రియేట్ చేసింది సార్? డిపెండ్ ఆన్ ఇట్స్ వాల్యూ. సో ఆ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బట్టి ఇక్కడ ఒక స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది, ఒక రీజన్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది. దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటామా, రైట్? ఓకే సార్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఈ చార్జ్, దీన్నే సోర్స్ చార్జ్ అంటాం, విచ్ ప్రొడ్యూసెస్ ద ఫీల్డ్. సో ఈ సోర్స్ చార్జ్ ఇదే ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సోర్స్. ఇప్పుడు ఈ సోర్స్ చార్జ్ ఒక ఫీల్డ్ తన చుట్టూ ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేసుకుంది, విచ్ ఆల్వేస్ రెడీ టు ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ ద చార్జ్ అంటాం. సో ఈ సోర్స్ చార్జ్ దీని యొక్క వాల్యూని బట్టి దీని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుందమ్మా. ఈ ఫీల్డ్ లో ఏ చార్జ్ ఎంటర్ అయినా ఫోర్స్ యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఎవరైతే ఫీల్డ్ ని క్రియేట్ చేశారో వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ సోర్స్ చార్జ్. సో ఆ సోర్స్ చార్జ్ రెడీగా ఉంటుంది నాన్న. ఎవరైతే తన రీజియన్ లో తాను క్రియేట్ చేసిన ఫీల్డ్ లో ఎంటర్ అవుతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడానికి, ఫోర్స్ అప్లై చేయడానికి రెడీగా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు నౌ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెడీ క్రియేట్ చేసింది సార్. సోర్స్ చార్జ్ ఏమో ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది సార్ ఈ సోర్స్ చార్జ్? తన ఫీల్డ్ లోకి ఏదన్నా ఒక చార్జ్ వస్తే ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, ఆ ఫోర్స్ ఎంత అని కనుక్కోవడానికి వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ టేకింగ్ ఏ టెస్ట్ చార్జ్. ఏం తీసుకుంటానా? టెస్ట్ చార్జ్ తీసుకుంటానా, Q0. దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ టెస్ట్ చార్జ్. సో ఒక టెస్ట్ చార్జ్ తీసుకుంటాను అన్న. సో ఈ టెస్ట్ చార్జ్ ఏం చేస్తామంటే, సో ఇక్కడ సోర్స్ చార్జ్ created the field and it is ready to exert force when any charge is entered into this field. ఓకే. సో టెస్ట్ చార్జ్ ఆల్వేస్ పాజిటివ్ నాన్న. స్మాల్ చార్జ్ నాన్న ఇది ఎప్పుడు పాజిటివ్ చార్జ్ మెయింటైన్ అవుతా ఉంటుంది. సో అటువంటి టెస్ట్ చార్జ్ ని నేను ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ చేస్తానన్న. సో ఎప్పుడైతే ఒక టెస్ట్ చార్జ్ ని ఈ సోర్స్ క్రియేట్ చేసిండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన వెంటనే దెన్ వాట్ హ్యాపెన్స్ నాన్న? సో దెన్ వాట్ హ్యాపెన్స్? సో దిస్ ఈస్ పాజిటివ్ చార్జ్, దిస్ ఈస్ ఆల్సో టెస్ట్ చార్జ్, ఆల్వేస్ పాజిటివ్ చార్జ్. దెర్ ఈస్ ఎ రిపల్షన్ ఫోర్స్. బికాస్ తన ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా ఈ టెస్ట్ చార్జ్ మీద ఒక రిపల్షన్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది నాన్న. సో దట్ రిపల్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ టెస్ట్ చార్జ్
what you call it as an intensity. సో దాన్నే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉండే సోర్స్ ఛార్జ్ టెస్ట్ ఛార్జ్ మీద ఒక రిపల్షన్ ఫోర్స్ క్రియేట్ చేస్తా ఉంది. సో ఈ ఫోర్స్ ఈ టెస్ట్ ఛార్జ్ మీద ఎంతైతే రిపల్షన్ ఫోర్స్ క్రియేట్ చేస్తా ఉందో సో ఆ ఫోర్స్ నే ఇంటెన్సిటీ. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా E is equals to F by Q0 అని రాస్తారు నాన్న. బట్ ఫోర్స్ అప్లై చేసినది ఎవరు? సోర్స్ చార్జ్. ఎవరి మీద? టెస్ట్ చార్జ్. సో దట్ E is equals to F by Q0. అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ మా? సో ఫోర్స్ అంటే న్యూటన్, Q0 అంటే కూలుమ్. సో న్యూటన్ పర్ కూలుమ్. దిస్ ఈస్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. రైట్. నెక్స్ట్ అమ్మా, సో ఇది వెక్టార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ వెక్టార్ క్వాంటిటీ అంటాం నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి డైరెక్షన్ ఉంటుందమ్మా. సో డైరెక్షన్ తోనే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది, పాజిటివ్ టు నెగటివ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి ఉంటుంది సార్ అంటే ఫ్రమ్ పాజిటివ్ చార్జ్ టు నెగటివ్ చార్జ్. ఓకే సార్. నౌ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ మీద ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటున్నాడు. సరేమ్మా, దానికోసం ఏం చేస్తాం సార్ అంటే సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ చార్జ్ హియర్. సో ఇక్కడ O అనే ఒక పాయింట్ చార్జ్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ చార్జ్ Q అట్ పాయింట్ O. సో ఈ Q యొక్క మాగ్నిట్యూడ్ బట్టి దీని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుందన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీన్నే సోర్స్ చార్జ్ అంటాం, విచ్ ప్రొడ్యూసెస్ ద ఫీల్డ్. నౌ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ I am placing a test charge Q0. Now what is the intensity of electric field? So due to this point charge, ఇప్పుడు ఈ పాయింట్ చార్జ్ ఈ Q0 మీద ఎంత ఫోర్స్, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ చేస్తుంది సార్. సో ఎంత ఫోర్స్, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది సార్ దీని మీద అనేది ఇక్కడ చెప్తున్నాం నాన్న. రైట్. సరే సార్. సో ఇప్పుడు ఇక్కడ ఒక O అనే పాయింట్ దగ్గర ఏమో ఒక పాయింట్ చార్జ్ ప్లేస్ చేస్తాను నాన్న. నౌ సో ఇక్కడ ఇంటెన్సిటీ ప్లాన్ చేయాలి. రైట్. సో కాబట్టి ఇక్కడ లెట్ us కన్సిడర్ ఏ టెస్ట్ చార్జ్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ దిస్ O. ఏమందరికి అర్థమవుతుందా? రైట్. నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ Q0 బై సోర్స్ చార్జ్. సో ఈ సోర్స్ చార్జ్ ఈ Q0 మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఫస్ట్ అది కనుక్కో. ఓకే సార్, ఎలా కనుక్కుంటాం సార్? జస్ట్ కూలమ్స్ లా 2 పాయింట్ చార్జెస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ సార్. సో F is equals to 1/4 pi epsilon naught. రైట్. Q1 Q2 by R square. Q ఇక్కడ Q0 by R square నాన్న. సో ఇది కూలుమ్ ఫోర్స్. సో ఎప్పుడైతే సోర్స్ చార్జ్ ఫీల్డ్ లోకి Q0 అట్ డిస్టెన్స్ ఆర్ ఎంటర్ అవుతుందో దిస్ సోర్స్ చార్జ్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ దిస్ Q0. ఆ ఫోర్స్ ఎంత సార్? కూలుమ్ ఫోర్స్. సో F is equals to 1/4 pi epsilon naught Q Q0 by R square. వాడికి కూలుమ్ ఫోర్స్ కాదు సార్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇదేనన్న. సో ఫోర్స్ బై Q0 apply. So then what to get? So E is equals to what? Electric field intensity అడిగాడు నాన్న, which is a vector quantity. So E is equals to F by Q0. Then what to get? So 1 by Q0 into, right? F I am taking here ma 1/4 pi epsilon naught Q Q0 by R square. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్న. సో ఎప్పుడైతే పాయింట్ చార్జ్ ఈ ఫీల్డ్ లో మెయింటైన్ అవుతుందో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ సోర్స్ చార్జ్ ఆ పాయింట్ చార్జ్ మీద ఫోర్స్ అప్లై అవుతుంది. ఎంత అంటే కూలుమ్ ఫోర్స్. ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది సార్? ఎంత మ్యాగ్నిట్యూడ్, ఎంత స్ట్రెంత్ తో అక్కడ ఎలక్ట్రిక్ చార్జ్ ఫోర్స్ అప్లై చేస్తా ఉంది సార్, దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది సార్ అంటే E is equals to F by Q0. 1 by Q0 సపరేట్ చేస్తున్నా, F రాస్తున్నా. Now Q0 get cancelled out. Then electric field intensity what to get? E is equals to 1/4 pi epsilon naught Q by R square. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, డ్యూ టు పాయింట్ చార్జ్. సో ఇక్కడ డ్యూ టు పాయింట్ చార్జ్ వాట్ ఈస్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే 1/4 pi epsilon naught Q by R square. సో ఇది టోటల్ కాన్సెప్ట్ నాన్న. ఇప్పుడు ఇదే పాయింట్స్ ని 4 మార్క్స్ లో సింపుల్ గా ఎలా రాయాలి సార్ అది చూద్దాం నాన్న. చూడమ్మా నాన్న, సింపుల్ గా ఇప్పుడు నేను చెప్పండి కాన్సెప్ట్ ని 4 మార్క్స్ లో రాయాలి. పాయింట్ టు పాయింట్ చూడన్న. ఏం చెప్తాం సార్? ఫస్ట్ ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ అట్ ఎ పాయింట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో సోర్స్ చార్జ్ క్రియేట్ చేసిన ఫీల్డ్ లో అక్కడ పాయింట్ చార్జ్ ఒక పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తాడు, అప్పుడు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఆ చార్జ్ మీద ఎంత అయితే యాక్ట్ చేస్తా ఉందో దాన్ని ఇంటెన్సిటీ. అదే ఇక్కడ రాస్తాను చూడన్న, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ అట్ ఎ పాయింట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Formula E is equals to F by Q0 Newton per coulomb vector quantity.
నెక్స్ట్ ఏం రాసాం చూడన్న. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పాయింట్ చార్జ్కి ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి చూడన్న. సో లెట్ us కన్సిడర్ ది చార్జ్ Q at O. సో ఇది పాయింట్ చార్జ్, సోర్స్ చార్జ్ విచ్ క్రియేట్స్ ద ఫీల్డ్. దానిలో ఇక్కడ లెట్ ఎ చార్జ్ Q0 అంటే టెస్ట్ చార్జ్ నాన్న ఈస్ ప్లేస్డ్ అట్ పాయింట్ P అట్ ఎ డిస్టెన్స్ R ఫ్రమ్ ద O. సో ఇక్కడ పాయింట్ చార్జ్ నుండి R డిస్టెన్స్ లో ఈ P మెయింటైన్ చేస్తాం. అప్పుడు దేర్ ఈస్ ఎ రిపల్షన్ ఫోర్స్, రైట్. సో కాబట్టి ఈ రెండింటి మీద కూలింగ్ ఫోర్స్ ఉంటుంది. అదే కూలింగ్ ఫోర్స్ రాస్తున్నాం 1/4πε0 Q0/r². అడిగిండే ఫోర్స్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా E is equals to F/Q0. E is equals to so 1/4πε0 Q/Q0/r² into 1/Q0. సో 1/Q0 సపరేట్ రాస్తున్నాం. ఫోర్స్ అంటే పైన రాసిందే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. Q0 క్యాన్సిల్, దెన్ 1/4πε0 Q/r². సో ఇలా మీరు ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు.